ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల అందరూ కూడా ఇక్కడున్న సంతోషంగా ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, ఈరోజు రాత్రి 9 గంటల లోపు తప్పకుండా నీ జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన జరిగిన తర్వాత అన్నీ శుభవార్తలే అని బాబాగారైతే మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలైతే చెప్పాలనుకుంటున్నారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మనం ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకున్నా కూడా, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకున్నా కూడా ఎలాంటి ప్రయోజనం లేదు, మా సమస్యకు పరిష్కారం తీరడం లేదు అని మనం చాలా బాధపడుతూ ఉంటారండి చాలామంది. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారనమాట గురూజీ సీతారామరాజు గారు. ఉన్నది ఉన్నట్లుగా, చాలా నమ్మకమైన గురువు గారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989794560. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ వ్యాపారం, ధనం నిలకడలేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది వెంటాడి చాలా బాధపడుతూ ఉంటుంది కదండి. మీ సమస్యకు ఎలాంటి పరిష్కారం ఉన్నా ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు గురూజీ సీతారామరాజుకి కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది చెప్పించుకోండి. గురువుగారు మనకు పూజల రూపంలో కానీ, పరిహారాల రూపంలో కానీ మన సమస్యకు పరిష్కారం అనేది ఉన్నది ఉన్నట్లుగా చెప్పి ఖచ్చితంగా తీర్చబడతాయన్నమాట. నమ్మకంతో చేస్తే మనకంతా కూడా మంచి జరుగుతుంది. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. తల్లి, ఈరోజు రాత్రి 9 గంటల లోపు నువ్వు ఊహించినటువంటి ఒక సంఘటన జరుగుతుంది. ఇది నీకు వచ్చే అదృష్టం. అసలు వదులుకోవద్దని మన బాబాగారు అయితే ఈరోజు మనకు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారనమాట. తప్పకుండా మీకు జీవితంలో ఒక ఊహించినటువంటి విధంగా మీ జీవితం అనేది మలుపు తిరగబోతుంది. ఎప్పుడు కూడా మన జీవితం ఎన్నో కష్టాలతో, అష్టనష్టాలతో ఉంటుంది కదా. అవన్నీ కూడా పారద్రోలడానికి నేను ఈ సందేశం ద్వారా నీ ముందుకు వచ్చాను. నీ కోసమే అందిస్తున్నాను ఈ సందేశాన్ని. కాదు అనకుండా నా చేయి పట్టుకో, సప్త సముద్రాలు దాటి అయినా సరే ఈ సాయి పరిగెత్తుకుంటూ వచ్చి నీకు అనుకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగించేస్తాడు, అడ్డుగా నిలుస్తాడు. నీకు ఒక ప్రమాదం నుంచి బయటపడేటువంటి గొప్ప దారి చూపబోతున్నాను. నీకు ఉన్నటువంటి ప్రమాదం నుంచి బయటపడింది నీకు ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటానని చెప్పడానికే. అలాగే ఎప్పుడు పిలిచినా కూడా నీ ముందే ఉంటాను. ఎప్పుడు కూడా నిన్ను వదిలిపెట్టను. నా చేయి పట్టుకో. నువ్వు నమ్మకంతో, విశ్వాసంతో ఉన్నా సరే నీ చేతిని ఎప్పటికీ కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టనని ఈ సాయి నీకు ప్రమాణం చేస్తున్నాడు. నీకు ఒక మంచి సహకారం లభించబోతుంది. ఈ సాయి చేసేటువంటి అద్భుతాలను పొందాలంటే నాపై నీకు నమ్మకం ఉండాలి కదా. నమ్మకం తప్ప నీ నుంచి నేను ఏదీ కోరుకోను. నీ ఆనందానికి అవధులు లేనటువంటి గొప్ప అదృష్టం జరగబోతుంది. నిన్ను ఆశ్చర్యానికి గురి చేసే సంఘటన కూడా జరగబోతుంది. నా ఆశీర్వాదం, నా రక్షణ నీకు ఎప్పుడు కూడా ఉంటుంది. నా నామస్మరణ ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు మర్చిపోకూడదు. మరి నేను ఎల్లప్పుడూ కూడా నీ మనస్సులో స్థిరమై ఉంటానమ్మా. ఎప్పుడు కూడా నీ పక్కనే ఉంటూ నువ్వు చేస్తున్నటువంటి పాపాలన్నీ కూడా గమనిస్తూ ఉంటాను. నువ్వు ఎటువంటి పాపాలు చేయకూడదు. నేను చేసే ప్రతి విషయాన్ని, నేను చూపే ప్రతి విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా ఖచ్చితంగా నీ కష్టాన్ని ఈ సాయి గమనిస్తున్నాడని ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోవద్దు. నీ సాయిని నేనున్నానని నీకు నేను ఎప్పుడు కూడా నా సందేశాల ద్వారా ప్రమాణం చేస్తూ ఉంటాను. ఎప్పుడు కూడా నీ మనస్సులోనే ఉంటాను. అది నువ్వు గుర్తించాలి. నేనే కదా, ఎంత కష్టమైనటువంటి మార్గమైనా సరే నేను నీకు ఆశీస్సులుగా సురక్షితంగా బయటపడి వేస్తున్నాను. నీకు రాబోయేటువంటి ప్రతి ప్రమాదాన్ని కూడా ముందే సూచిస్తున్నాను. నూతన జీవితాన్ని నీకు ఇచ్చేటువంటి అదృష్టాన్ని చూసి నువ్వు ఎంతో ఆశ్చర్యానికి లోనై నువ్వు, నీ కుటుంబం సంతోషంగా ఉండబోతున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ఓర్పుతో, సహనంతో నీకు వచ్చినటువంటి ప్రతి కష్టాన్ని కూడా ఇష్టంగా స్వీకరించావు.
కృతజ్ఞతలుగా బహుమతిగా పొందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరు కూడా వారిని సమాన దృష్టితో చూసేటువంటి ఎవరికైనా సరే, నాకే కాదు త్రిమూర్తులకు సైతం ఎంతో ప్రియమైనటువంటి వారు. అలాగే నీకు నీ జీవితంలో కష్టం అనిపించింది కదా, జీవితం అంటే ఎప్పుడూ కూడా అసంతృప్తే ఉండదు. కొన్ని బాధ్యతలు పెరిగిపోవడం వలన నీకున్నటువంటి చిన్న కష్టాలు కూడా వదులుకున్నావు. అతి త్వరలోనే నీకు అప్పుల నుండి విముక్తి కలుగుతుంది. సంపాదన మార్గం పెరిగి ఆదాయం కూడా ఎంతో పెరుగుతుంది. దాని వలన అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. అంతగా నీకు ఆదాయ మార్గం పెరగబోతుంది. నువ్వు అనుకున్నట్లు ఆదాయం రావట్లేదు అని బాధపడుతున్నావు కదా, ఏమీ లేదు, అంతా కూడా బాగుంది అని చెప్తున్నాను. నీకు అనుకున్న దానికంటే ఎన్నో రెట్ల ఆదాయం పెరుగుతుంది. ప్రతి నెల నీకు అధిక మొత్తంలో నువ్వు అప్పులు తీర్చడానికి అవసరమైనందు ఆదాయం నీకు అందుతూనే ఉంటుంది. అతి త్వరలోనే అప్పులన్నీ కూడా తొలగిపోయి నువ్వు కోరుకుంటున్నట్లుగా నీ కుటుంబ సభ్యులకు అవసరమైనవన్నీ కూడా నువ్వు సమకూర్చగలుగుతావు. నీ భర్తకు ఆరోగ్యం కుదుటపడి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో అందరూ సంపాదించడం వల్ల ఆదాయం కూడా పెరిగి ఎన్నడూ ధనానికి లోటు అనేదే ఉండదు. నీ బిడ్డలకు ప్రభుత్వ ఉద్యోగం కూడా లభిస్తుంది. అలాగే నీ బిడ్డ కోరుకుంటున్నట్లుగా తను అనుకున్న వృత్తిలో ఎంతో వృద్ధిలోకి కూడా వస్తాడు. అప్పటి నుండి ఇక నువ్వు వెనుతిరిగే అవసరమే లేదు. ఎప్పుడు కూడా అప్పటికే మీరు అప్పులన్నీ తొలగిపోయి మీరు అనుకున్నట్లుగా ఒక స్వగృహం కూడా ఏర్పాటు చేసుకొని నువ్వు కోరుకున్న నీ మనస్సులో ఏమైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా మీ స్థాయికి తగ్గట్టు నువ్వు సమకూర్చుకోగలుగుతావు. ఇక నీ బిడ్డ అనుకున్న వృత్తిలో ఎదిగిన తర్వాత మీ ఎదుగుదల ఆకాశమే హద్దుగా ఉంటుంది. కావున నువ్వు ఎటువంటి ఆలోచనలు పెట్టుకొని మనసు పాడు చేసుకోకుండా ప్రశాంతంగా ఉండు. ఈ రోజు నుంచి మీ జీవితంలో ఒక మంచి మార్పు కనపడుతుంది. నువ్వు కోరుకుంటున్నట్లుగా నువ్వు చేస్తున్న వృత్తిలో నీకు అధికమైన లాభం చేకూరి మంచి ఆదాయం రాబోతుంది. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. నా ఆశీస్సులు నీకు ఎప్పుడు కూడా ఉంటాయి. నువ్వు కోరుకుంటున్నట్లుగా నీ జీవితంలో అంతా మంచి జరిగి ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళాలని, నువ్వు నీ కుటుంబం కలిసి ప్రశాంతంగా జీవించాలని నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు కూడా ఉంటుంది. నీ విజయానికి ఆటంకం అనేదే ఉండదు. నీలో నువ్వు ఒక చిన్న లోపం తొలగించుకుంటే కనుక నువ్వు జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోగలవు. కానీ నీలో ఉన్న ఆ లోపం నిన్ను ప్రతి పనిలోనూ వెనక్కు నెడుతుంది. అదేమీ సరిదిద్దుకోలేని లోపమేమీ కాదు. నువ్వు పట్టుదలతో కృషి చేస్తే దానికి అతి కొద్ది రోజుల్లోనే బయటకు పంపవచ్చు. నీలో చాలా శక్తి ఉంది. నీవు అలుపెరగకుండా కృషి చేయగలవు. అంత పట్టుదల నీలో ఉంది. కానీ ఈ ఒక్క లోపం నీ ఎదుగుదలను ఆపుతుంది. మరి నువ్వు అడగవచ్చు, బాబా, మరి మీకు నాలో ఉన్న లోపం గురించి తెలిసినప్పుడు మీరే నయం చేయవచ్చు కదా అని అడుగుతావు. నిజమే, చేయవచ్చు. కానీ ఎటువంటి లోపాన్నో తెలుసా? భౌతికంగా పైకి కనిపించే ఎటువంటి లోపాన్నైనా వీలైనంతలో నేను పూర్తిగానో లేక కనీసం కాస్త అయినా చేయవచ్చు. కానీ నీకున్న లోపం మానసికమైనది. దానిని సరి చేసుకునేందుకు నేను సిద్ధపడుతున్నాను. కానీ నీ సహకారం నాకు ఎంతో అవసరం. ఎందుకంటే నేను నీకు దీని నుండి ఎలా బయటపడాలో మాత్రమే సూచనలు ఇస్తాను. వాటిని నువ్వు స్వీకరించి పట్టుదల, నమ్మకం ఈ రెండూ ఉంచి చేస్తే మిగిలిన విషయం నేను చూసుకుంటాను. నీకున్న లోపం అనుమానం. అది ఎవరో మీదో కాదు, నీ మీద నీకే అనుమానం. ఏది అనుకున్నా నేను చేయలేనేమో అనుకుంటూ ప్రారంభిస్తావు. ఆ పనిలో అపజయం పొందుతావు. నీ మనసులో ఏ రకమైన ఆలోచన కలిగి ఉంటే ఆ రకంగానే జరుగుతుంది. నువ్వు ఏది ఊహించినా కూడా అంతా మంచే జరుగుతుంది. నువ్వు ఏది అనుకున్నా కూడా అది మంచి జరిగినట్లు అనుకున్నట్లే జరుగుతుంది.
నీపై నీకు ఎంత అపనమ్మకం అంటే నువ్వు నిద్ర లేచింది మొదలు అందరూ నిన్ను చూసి హేళన చేస్తున్నట్లు, నీ రూపురేఖలను నీ వేషధారణను చూసి నవ్వుతున్నట్లు, పని మొదలు పెట్టకుండానే అది విజయవంతం అవుతుందని ఇలా నువ్వు ఆలోచిస్తే ప్రతి ఆలోచన కూడా నీకు వ్యతిరేకంగా కనిపిస్తుంది. అలానే ఆలోచిస్తావు కూడా. అదే నిన్ను ఇలా మానసికంగా కృంగిపోయేలాగా చేస్తుంది. ఇలా చూడమ్మా, నేను చెప్పేది జాగ్రత్తగా విని పాటించు. నీలో ఎంత మార్పు వస్తుందో నువ్వే చూస్తావు. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. ఎందుకంటే ఆ సమయం ప్రశాంతంగా ఉండి నీకు ఆటంకం ఉండకుండా సాగుతోంది. లేచి స్నానం చేసి నీ ఇంట్లో నీకు ఎక్కడ ప్రశాంతత అనిపిస్తుందో అక్కడ ఒక చాప వేసుకొని కూర్చో. కళ్ళు మూసుకొని ధ్యాన ముద్రలోకి వెళ్ళు. నీ ఇష్ట దైవం యొక్క నామం పఠిస్తూ నీవు ఉండగలిగినంత సమయం ఉండు. ఇలా చేస్తూ ఉంటే నీ మనసు శుభ్రపడుతుంది, ఆలోచనలు కూడా శుభ్రపడతాయి. నీ మీద నీకు అపారమైన నమ్మకం ఏర్పడుతుంది. అప్పుడు నువ్వు ఏది చేసినా విజయం సాధిస్తావు. ఈ అలవాటు నిన్ను నలుగురిలో ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో నిలబెడుతుంది. దీనితో పాటుగా నువ్వు భగవద్గీత పారాయణం చేస్తూ ఉండు. ఈ పారాయణం నీకు ఎన్నో నేర్పుతుంది. విజయానికి మూలం పట్టుదల, నీ మీద నీకు నమ్మకం. ఇలా ఉంటే నీ జీవితంలో ఏది కూడా ఓడించలేదు. ఆ నమ్మకం, పట్టుదల రావాలంటే నేను చెప్పినవి శ్రద్ధగా పాటించు. ఎప్పుడు కూడా నీకు ఎటువంటి సంఘటనలు జరిగినా కూడా నీ జీవితంలో మంచి జరుగుతుంది అనే నమ్మకం నీకు కలుగుతుంది. ఖచ్చితంగా నేను చెప్పినటువంటి అన్నీ కూడా పాటిస్తూ నీ జీవితం అనేది సంతోషంగా చేసుకుంటావని, నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయని నేను నీకు మాటిస్తున్నాను అని బాబాగారు అయితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు కదండి. చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సాయంత్రం సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీస్సులు అందరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.